మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే. మనం చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరం అవుతున్నా సరే ఇప్పటికీ వైఎస్ జగన్కు భయపడి ఎవరైతే కంపెనీలు పెట్టాలనుకున్న వాళ్ళు పెట్టుబడులు కూడా పెట్టలేకపోతూ మళ్ళీ జగన్ వస్తాడా అన్నటువంటి క్వశ్చన్ మార్క్ ఇప్పటికే పదే పదే రిపీట్ అయింది. అదే కాకుండా మనం చూసుకుంటే దావోస్కి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు, గతంలో లోకేష్ గారు కూడా వెళ్ళినప్పుడు కూడా ఫస్ట్ క్వశ్చన్ అక్కడ కంపెనీలు కూడా అడిగింది ఏంటి అంటే మళ్ళీ జగన్ వస్తే ఏంటి పరిస్థితి అని చెప్పేసి. ఎందుకని జగన్ అంటే అంత భయపడుతున్నారు? దీని గురించి చంద్రబాబు నాయుడు గారు నిన్న క్లారిటీ ఇచ్చారు. ఖచ్చితంగా 15 ఏళ్ళు మేము కలిసే ఉంటాం, జగన్ అనేటువంటి ఒక భూతాన్ని భూస్థాపితం చేసేసామని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా దానికి క్లారిటీ ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఎందుకు కంపెనీలు భయపడుతున్నాయి ఏపీకి రావాలంటే, జగన్కి ఎందుకు భయపడుతున్నాయి అంటే ఏం చెప్తారు? ఫస్ట్ అసలు జగన్మోహన్ రెడ్డి అంటే ఆ జే బ్యాచ్ అంతా కూడా ఎలా ఉందో మనం చూసాం ఇప్పుడున్న కేసులు. అంటే ఒక డిస్టిలరీకి సంబంధించిన వాళ్ళని భయపెట్టడానికి ఒక అతనికి గన్ లైసెన్స్ ఇచ్చి 2 గన్మెన్లు ఇచ్చి మరి అతని చేత వాళ్ళందరినీ కూడా ప్రాణ భయంతో వణికిపోయేటట్లు చేసి అవన్నీ కూడా ఇతను ఏ విధంగా స్వాధీనం చేసుకున్నాడు. అంటే అంతా కూడా ఎలా అంటే ఎవరి ప్రకారం వాళ్ళు చేస్తున్నట్లే ఉంది, కానీ బిజినెస్ అంతా ఇతను బెదిరించినట్లు కూడా మొన్నటి వరకు విచారణ జరిగేటప్పుడు కూడా ఎవరికి తెలియదు. ఎంత ప్రీ ప్లాన్డ్గా వీళ్ళంతా స్కెచ్ చేశారు కుంభకోణానికి సంబంధించి. మరి అదేవిధంగా గతంలో చూసుకుంటే ఎయిర్పోర్ట్లోనే ఏ విధంగా బెదిరించి మేము ఎవరికి ఇస్తామంటే వాళ్ళకే ఇవ్వాలి టెండర్లు, మీరు టెండర్ వేసేసి దాంట్లో వచ్చిన వాళ్ళకి ఇస్తే కుదరదు, మా ఇష్ట ప్రకారమే జరగాలని చెప్పేసి అప్పుడు కూడా ఎయిర్పోర్ట్లోనే వాళ్ళు వెళ్లే పరిస్థితి. అంటే వీళ్ళు ఏ విధంగా ఒక రౌడీలాగా బిహేవ్ చేశారు, గూండాల్లాగా బిహేవ్ చేశారు. మరి ఇంకా ఏ కంపెనీలైనా సరే ఏం కోరుకుంటాయంటే అభివృద్ధి. మరి అక్కడ ఉన్న ప్రజలంతా కూడా కొంచెం పీస్ఫుల్గా ఉండే ఏరియాగా ఉండి ఆ స్టేట్లో మంచి ఒక పేరున్న ఏరియా అయితేనే వాళ్ళంతా కూడా మాకు కూడా మంచి పేరు వస్తుంది, కంపెనీ డెవలప్మెంట్ జరిగిద్దని ఆలోచిస్తారు. కానీ రౌడీలు, గూండాలు, ఇంత రాజకీయ ముసుగులో చేసే అరాచకాలను చూస్తూ ఎవ్వరూ కూడా రారు. అసలు జగన్మోహన్ రెడ్డి అంటేనే అతను చిన్నప్పటి నుంచి 10th క్లాస్లో పేపర్లు కొట్టేసినప్పటి నుంచి ఉన్న చరిత్ర ఏదైతే ఉందో అది తెలిస్తే ప్రపంచ బ్యాంకే వెనక్కిపోయిందంటే మనం చూడొచ్చు. 2019 నుంచి 24 మధ్య అసలు ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్లో? అసలు జగన్మోహన్ రెడ్డి మరి ఎందుకు ఇండస్ట్రీలు ఏవి కూడా రాకుండా, మరి రాజధాని అనేది లేకుండా మరి 3 ముక్కలాట ఆడేసి రాష్ట్రాన్ని ఎన్ని విధాలుగా అసలు వీళ్ళు చేసిన చీకటి కుంభకోణాలు ఏదైతే ఉన్నాయో ఎంతసేపటికి ఏ విధంగా దోచుకోవాలి, ఏ విధంగా డబ్బులన్నీ కూడా మరి ఎక్కడ సీసీ కెమెరాలకు కూడా కనిపించకుండా వ్యానుల్లో తరలించాలి అని చెప్పేసి దాని మీద ఉన్నంత ఫోకస్ వీళ్ళు రాష్ట్ర అభివృద్ధి మీద పెట్టలేదు. వాళ్ళు దాచుకోవడానికి చేశారు తప్పించి ఎక్కడ మరి ప్రజల్ని ఏ విధంగా మనం ఉపయోగకరమైన పనులు చేయాలి, వాళ్ళకి ఏ విధమైన మరి ఉద్యోగాలు భరోసా ఇచ్చాం కదా, ఎన్ని హామీలు ఇచ్చాడు యువతకి, అన్ని వేల ఉద్యోగాలు అన్నాడు, స్పెషల్ మెగా డిఎస్సి అన్నాడు, మరి ఏపీఎస్సి ఎగ్జామ్ గ్రూపుల్లో ఏ విధంగా చేస్తానన్నాడు, 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తానన్నాడు, ప్రతి ఒక్కరిని అసలు మద్యం అనేది లేకుండా చేస్తాను, అప్పుడే వచ్చి మిమ్మల్ని ఓటు అడుగుతానన్నాడు. అసలు మొత్తం జరిగిందే ఆ మద్యంతో రాష్ట్రం అంతా ఏ విధంగా చిన్నాభిన్నం చేస్తారని ఇప్పుడు తెలుస్తుంది. మరి ఇట్లాంటి వ్యక్తులను చూస్తే మరి ఎవరైనా సరే ఒక కంపెనీకి సంబంధించిందంటే వాళ్ళు ఎన్నో రకాలుగా బిజినెస్లు చేసి మరి బిజినెస్ అంటే ఏ విధంగా ఉండిద్ది, మరి ఎవరి దగ్గర మనకు తగని వ్యక్తిగా ఉంటారు అని చెప్పేసి వాళ్ళ ఆలోచన ఉండిద్ది కదండి. మరి ఇట్లాంటి వ్యక్తులతో ఎవరు పెడతారు? ఇప్పుడు చూస్తే నారా చంద్రబాబు నాయుడు గారు మరి హైదరాబాద్లో ఏ విధంగా బిల్ గేట్స్ని తీసుకొచ్చి ఆయన ఓపెనింగ్ చేయిస్తుంటే ఎంత గొప్పగా ఉంది. జైల్ గేట్స్ చుట్టూ తిరిగే వాళ్ళకేం తెలుస్తుందండి ఇవన్నీ. మరి వీళ్ళకి లెగిస్తే బెయిల్ చుట్టూ శుక్రవారం కోర్టుకు వెళ్ళాలి, ఆ రోజు ఏదో సాగు చెప్పి వదిలేస్తాడు. అయితే బాబాయ్ మర్డర్ కేసులో ఏంటంటే సమాధానం చెప్పలేడు. మరి తల్లి చెల్లిని దగ్గర ఉండకుండా ఎందుకు వెళ్ళిపోయారు, మరి మీరు ఎందుకు కోర్టులో కేసు వేశారంటే సమాధానం చెప్పలేడు. మరి బాబాయ్ కూతురు కూడా ఈ రోజున మీ గురించి ఈ విధంగా మాట్లాడుతుంది, కారణం ఏంటంటే చెప్పలేడు. మరి ఎన్ని రకాలుగా అమరావతి మహిళల పట్ల ఎందుకు ఈ రోజున అంటే ఒక రాష్ట్రానికి కంపెనీలు రాకుండా చేయటానికి వీళ్ళు చేసే దుష్ప్రచారం. అక్కడ ఆడవాళ్ళకి భద్రత ఉండదు, మీరు కనుక మీ కంపెనీకి సంబంధించిన లేడీస్ వస్తే వాళ్ళని రేప్ చేసేస్తారు, వాళ్ళకి ఇంకా అక్కడ సెక్యూరిటీ అనేది ఉండదు అని చెప్పేసి ఎంత దుష్ప్రచారం చేశారు. అంటే ఎంత నీచమైన సంస్కృతి వీళ్ళది. అంటే 10th క్లాస్లో పేపర్లో కొట్టేసినాడికి ఏం తెలుస్తుంది, ఒక రాష్ట్రాన్ని ఏ విధంగా మనం చక్కగా చక్కదిద్దుకోవాలి, దానికి సంబంధించినంత సమకూర్చుకోవాలి, ఏ విధమైన ఇండస్ట్రీలు తెచ్చుకోవాలి, కంపెనీలు తెచ్చుకోవాలి, ఏ విధంగా ఈ రోజున బనకచెర్ల ఇవన్నీ చూస్తున్నాం, పోలవరం, అమరావతిని ఏ విధంగా తీర్చిదిద్దుతున్నారు. మరి వీళ్ళేం చేశారు? అన్నీ కూడా వీళ్ళంతా దాచుకోవడంతోనే సరిపోయింది. కాబట్టి ఇట్లాంటి వ్యక్తి మళ్ళీ వస్తే మరి వీళ్ళకి భద్రత ఉండదు, భరోసా ఉండదు, ఎక్కడా కూడా రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఉండదు.
మరి వచ్చిన కంపెనీలు లాస్ అయిపోతాయి. వాళ్ళకి అదే భయం. ఒక కంపెనీ పెడితే వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే దినదిన ప్రవర్ధమానం అయ్యి మా కంపెనీ 10ంతలుగా ఎదిగి ఒక బ్రాంచి 100 బ్రాంచీలుగా మేము శాఖలుగా రూపుదిద్దుకోవాలని కోరుకుంటారు ఎవరైనా సరే. ఇట్లాంటి వ్యక్తులు ఉంటే వాళ్ళ బిజినెస్ ఏమైపోయిందంటే కొలాప్స్. ఇంకెక్కడ కూడా ఎవ్వరు కూడా వాళ్ళ వైపు కూడా చూడరు. అసలు ఆ రాష్ట్రం అంటేనే భయభ్రాంతులకు ఏ విధంగా గురి చేశారో చూస్తాం. అంటే ఈ రోజు కూడా వాళ్ళ దిక్కుమాలిన ఛానల్లో మహిళల పట్ల ఎట్లాంటి దరిద్రమైన మాటలు మాట్లాడిచ్చాడు. ఎంత భయంకరమైన అంటే ఇట్లాంటి ముద్ర వేస్తే అక్కడ ఎవరు కూడా ఉండటానికి ఎవరు కూడా ఇంకా ఫ్యామిలీలో ఉండటానికి వీల్లేదు. ఆ వ్యాధికి భయపడాలి, వాళ్ళన్న మాటలకు భయపడాలి. వీళ్ళు ఆ వ్యాధి కన్నా ఆ చేసే వాళ్ళకన్నా కూడా ఘోరమైన మనుషులు, అంతకంటే భయంకరమైన మనుషులు. మురుగుంట లాంటి నోర్లు వేసుకొని వీళ్ళు ఏంటంటే ఆ దుర్గంధాన్ని వెదజల్లటమే తప్పించి ఇంకెక్కడ వీళ్ళకి మంచితనం మానవత్వం మరి ఈ రోజున మనం చెయ్యలేంది కూటమి ప్రభుత్వం చేస్తుంది అనేది కూడా ఎక్కడా కూడా లేకుండా వాళ్ళ పని ఏంటంటే ఇప్పటికి కూడా విషం చిమ్ముతూనే ఉన్నారు. కాబట్టి వీళ్ళు కంపెనీలు ఏదైనా సరే రావాలంటే ఇండస్ట్రీలు ఎందుకు భయపడుతున్నాయి, ఎందుకు ఆలోచిస్తున్నాయి అంటే కేవలం అదే. అందుకనే ఇక్కడ ఒక భరోసా కూటమి ప్రభుత్వం ఈ రోజున రెడ్ బుక్ కన్నా మరి పదే పదే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అంటున్నారు, 15 సంవత్సరాలు కలిసే ఉంటాము అంటే ఒక దృఢ సంకల్పం, ఒక శుభ సంకల్పం, ఒక దృఢ నిశ్చయం. ప్రజల కోసం ఒక లోక కళ్యాణం కోసం ఒక పని చేస్తే అది ఎలా ఉండిద్ది అనేది ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు లోకేష్ గారు అందరూ కలిసి చూపిస్తున్నారు. దాన్ని ఈ రోజున ఇండస్ట్రీలకి ఎవరు కంపెనీలు వచ్చినా వాళ్ళందరికీ మన దుబాయ్ వెళ్ళినప్పుడు కానివ్వండి అదంతా వాళ్ళు అలా మాట్లాడారంటే కారణం ఇవన్నీ. మరి వాళ్ళకి నమ్మకాన్ని ఏ విధంగా ఇస్తాం? జగన్మోహన్ రెడ్డి లాగా నోటి మాటలు నీటి మూటలు అని చెప్పేసి తేల్చేశాడు. మరి తర్వాత వచ్చిన వాళ్ళు కూడా నమ్మాలంటే వాళ్ళని నమ్మించాలంటే మనమేం చేయాలి? ఇక్కడ భూములు ఏ విధంగా వాళ్ళ కోసం ఇస్తుంటే దాని మీద కూడా వీళ్ళు విష ప్రచారం 99 పైసలకే అంటగట్టారని ఇలాంటివన్నీ వాళ్ళు ఏ విధంగా విషం చిమ్ముకుపోతున్నారు. ఒకవైపు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇంకొక వైపు ఇప్పటికి కూడా ఇంకా నాశనం చేయాలనే ఆలోచనలతో వాళ్ళు పన్నాగాలు పన్నుతూ ఉంటే వాటన్నిటినీ కూడా ఛేదించుకుంటూ ఎప్పటికప్పుడే రాష్ట్రాన్ని రక్షించుకుంటూ తీర్చిదిద్దుకుంటూ అభివృద్ధి పదం వైపు అడుగులు వేసుకుంటూ కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. అంటే ఇంతసేపటికి వీళ్ళ నోరు తెరిస్తే సంక్షేమ పథకాలు సూపర్ 6 అన్నారు అదన్నారు అంటున్నారు కదా. వీళ్ళు ఏం చేశారు రాష్ట్రానికి చెప్పమనండి ఒక మాట. ఈ రోజు కూడా ఒక్క మంచి పని చేశాము, దీనివల్ల ఇది జరిగింది రాష్ట్రానికి మేలు అని చెప్పమనండి, ఎవరికైనా నోర్లు వస్తాయేమో. కాబట్టి ఒక్కటే ఈ రోజున పదే పదే కూటమి ప్రభుత్వం ఒకటే భరోసా ఇస్తుంది. దీని అంతటికీ కూడా అక్కడున్న ప్రజల మీద ముఖ్యంగా బాధ్యత ఉంది. వాళ్ళందరూ కూడా దాన్ని నిలబెట్టుకోవాలి. ముందు మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, లక్షల కొద్ది ఉద్యోగాలు, వేలల్లో ఉద్యోగాలు మీ పిల్లలకి భరోసా కల్పించాలన్నా ముఖ్యంగా మీరు 15 సంవత్సరాలు ఏదైతే మేము కలిసి ఉంటామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తున్నారో ఆ బాధ్యత ఇటు జనసేన సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద, ఇటువైపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, మరి అదేవిధంగా కూటమిగా ఏర్పడి భారతీయ జనతా పార్టీ అంటే డబుల్ ఇంజన్ సర్కార్గా ఇప్పుడు పేరు పొందింది ఆంధ్ర రాష్ట్రంలో కూడా. మరి ఇన్ని విధాలుగా ఇన్ని అవకాశాలని ప్రజలకి నిజంగా ఎంత గొప్ప అవకాశం అంటే ఇది. ప్రతి ఒక్కరు కూడా అంటే 2047 విజన్ అంటే అసలు పేదరికమే లేకుండా చేద్దామని నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఆలోచిస్తున్నారు. ఇంత గొప్పగా ఉండి ఇంత మంచిగా ఆలోచిస్తూ ఉంటే ఈ దిక్కుమాలిన మనుషులంతా చేరి ఎంత యదవతనంగా ఆలోచిస్తున్నారా బాబు, వీళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికే వచ్చారు ఇంకేదీ లేదన్నట్లుగా అంటే కంపెనీలు అనేది రాకుండా చేయడానికి ఎన్ని విధాలుగా వీళ్ళు పన్నాగాలు పన్నారు. అదే మనం చూసుకుంటే రాష్ట్ర రాజధాని అయినటువంటి అమరావతి పైనే మహిళల పైన ఎలాంటి మాటలు మాట్లాడారో మీరు విన్నారు. అదేవిధంగా అమరావతికి చాలా దగ్గరలోనే గుంటూరులో నిన్న జరిగినటువంటి ఒక రాళ్లపల్లెకి సంబంధించినటువంటి ఒక టూర్ మనం చూసాం. అక్కడ 3 బలిగొనడం. సో అంతా కూడా అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రాంతాలపైన ఎక్కువ ఫోకస్ చేసి అక్కడే ఏదైతే ఇలాంటి దుర్మార్గాలు ఇలాంటి ఒక హత్యలు కావచ్చు ఇవన్నీ చూస్తున్నాం. సో ఖచ్చితంగా రాష్ట్రం బాగుపడకూడదని చెప్పి వీళ్ళ స్కెచ్ వీళ్ళ వ్యూహం అని చెప్పి అనుకోవచ్చు. ఇదంతా కూడా చెప్పాడు కదండి కృష్ణరాజు. ఏ ప్రబుద్ధుడైతే ఇట్లాంటి నీచమైన మాటలు మాట్లాడాడో ఆ నీచుడే చెప్పేశాడు, నన్ను వాడుకున్నారు, నా అవసరాలతో వీళ్ళు ఆటలాడుకున్నారు, నాకు ఆ డబ్బులు ఇచ్చారు, నా చేత మాట్లాడిచ్చారు, కావాలని అమరావతి మీద ఈ విషాన్ని చిమ్మారు. మళ్ళీ నేను ఇంకో వీడియో చేయబోతున్నాను, ఖచ్చితంగా రాష్ట్ర మహిళలందరికీ కూడా నేను క్షమాపణ చెప్పబోతున్నానని. ఇంతకంటే ఇంకేం కావాలి ఘోరమైన అవమానం?
వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి. ఇంకా మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడుతున్నారంటే ఇంకా వాళ్ళని ఇంకా ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఇదొక్కటి చాలండి, ఎన్ని పనులు చేసినా వాటన్నిటికీ ఇదొక్కటే నిలువెత్తు సాక్ష్యం. వాళ్ళు ప్రతి ఒక్కటి ఈ విధంగానే డబ్బులు ఇచ్చి వాళ్ళ అవసరాలని వీళ్ళు ఆసరా చేసుకొని ఏ విధంగా పాములు కదుపుతున్నారు, విషం చిమ్ముతున్నారు అనేది క్లియర్గా అర్థమైపోయింది ప్రతి ఒక్కరికి. రేపు కృష్ణరాజు గారు ఏదైతే ఆ వీడియో రిలీజ్ చేశాడంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది. ఇంకా ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది, ఇదిగో ఇది జరిగింది కాబట్టి వీళ్ళు డబ్బులు ఇచ్చి అతని చేత మాట్లాడించారు, తిట్టించారు, అవమానపరిచారు, కావాలని కుట్ర చేశారు, అక్కడ ఏ కంపెనీలు కూడా రాకుండా చేశారు అంటే కృంగదీయాలి మానసికంగా, వాళ్ళని ఒక దీనిలో నెట్టేయాలి, బయటకు వచ్చి మాట్లాడకూడదు, ఈ భూములు ఇవ్వకూడదు, ఈ భూములు ఇస్తే మళ్ళీ రాజధానికి ఇంకా మేలు లబ్ధి చేకూరుతుంది, అది చేయనీయకుండా చేయాలంటే ఇట్లాంటి పిచ్చి మాటలన్నీ మాట్లాడితే అక్కడ ఉన్న వాళ్ళు అవమానానికి గురయ్యో లేకపోతే ఇవన్నీ మనకెందుకని చెప్పేసి ఇంట్లో ఉండిపోతారని. వాళ్ళు కష్టపడి 10 మందికి అన్నం పెట్టే రైతు మరి ఆ నేలలోంచి ధాన్యాన్ని పండిస్తూ ఆ నేల మీద నడి రోడ్డు మీద అన్నం కలుపుకొని తిన్నారండి అమరావతి రైతు మహిళలు. చూసాం మనం రైతులందరూ కూడా. మరి అట్లాంటి దేనికి మేము వెనకాడము, ఏదైనా చేసి చూపిస్తాము అనేదానికి ఈ రోజున నిలువెత్తు నిదర్శనం అమరావతి రాజధానిని రైతులు భూములు ఇవ్వటం. మరి దాని నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక అంటే నిజంగా చెప్పుకోవాలంటే విజనరీ లీడర్ లాంటి ఒక వ్యక్తి ఈ రోజున దానికి రెండు కూడా తోడైనవి అంటే ఇంకా దానికి తిరుగులేదు. ఇట్లాంటి కుట్రపూరిత రాజకీయాలు ఎన్ని చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారు అన్నట్లుగా ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఇది లోక కళ్యాణం కోసం, కేవలం ప్రజల కోసం జరుగుతుంది. ఇక్కడ ఏ పార్టీ లబ్ధి కోసం చేయటం లేదు, కేవలం పార్టీ కోసం మాత్రమే చేసేది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇక్కడ రాజకీయం కోసం కాదు, పార్టీల కోసం కాదు, ప్రజల కోసం కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ప్రజల శ్రేయస్సు కోసం, రాష్ట్రానికి ఒక రాజధానిని ఏర్పాటు చేసుకోవటం కోసం, భవిత కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం ఏర్పడింది. కాబట్టి ఖచ్చితంగా ఇది శోభాయమానంగా వెలుగుతూనే ఉంటుంది. 2047 ముందు తరాలకి చూపించి తీరుతారు చంద్రబాబు నాయుడు గారు. సో చూద్దాం అండి, ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ భయపడి పెట్టుబడిదారులు అందరూ కూడా భయపడుతున్నారు. సో ఇలాంటి భయాలు వద్దని చెప్పేసి అటు బాబు గారు ఇటు పవన్ ఇద్దరు కూడా చెప్పేశారు. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. Please subscribe to Leo News for more videos.